వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనలో చాలామంది ఫోటో అనుకున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ప్లేస్టోర్ నుంచి డిఫరెంట్ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది సరిగ్గా ఎడిట్ చేయలేం. నేను ఈ వీడియోలో ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా మన బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా చాలా నీట్గా యాక్యురేట్గా అనేది రిమూవ్ చేయడం అలాగే ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. లేదా మీరు ఇక్కడ నేను ఏదైతే టైప్ చేశానో అదైతే మాత్రం మీరు కీ చేయండి. remove.bg అని టైప్ చేసినట్టయితే మనకు ఒక పేజ్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు 3 డాట్స్పై క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఫోటో అని చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటో సింపుల్గా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లోడ్ అవడం జరుగుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజర్ అయిపోతుంది. మీకు నేను చూపిస్తాను. చూసారు కదా, మీకు టోటల్ మనకు ఆ పిక్ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఈజీగా అనేది రిమూవ్ అయిపోయింది. ఇది మీరు ఎక్కడైనా సరే మనం యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ పిక్సార్ట్, ఫోటో ఎడిటింగ్ షాప్, ఇలాంటి వాటిలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ యాప్స్ కోసం ఈ ఫోటో అనేది మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీరు కింద చూసినట్టయితే సైన్ అప్ ఫర్ డౌన్లోడ్ అని చూపిస్తుంది. మీరు సైన్ అప్ అవ్వచ్చు, లేదంటే సింపుల్గా మీరు ఇమేజ్ని అనేది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. దానిపైన ట్యాప్ ఇచ్చినట్టయితే మనకి ఈ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఈ ఇమేజ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఇంకా డౌన్లోడ్ చేయాలనుకుంటున్నా. సో క్యాన్సిల్ అయితే చేసేస్తాను నేను. ఈ ఇమేజ్ని మనం చాలా సింపుల్గానే దేంట్లోకి కలిపి దాంట్లోకి అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పిక్సార్ట్లోనే చూసారు కదా, మీకు బ్యాక్గ్రౌండ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు ఈ విధంగా మీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది చాలా నీట్గా అనేది యాక్యురేట్గా ఎడిట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ కూడా చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఒకసారి మన ఛానల్ కంటెంట్ అంతా చూడండి. నచ్చితే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.